ఈసీఐఎల్ నుంచి. యాక్చువల్గా ఏంటంటే మాకు రేషన్ కార్డు లేదు. ఆ రేషన్ కార్డు గురించి వచ్చినాం మేము. రేషన్ కార్డు గురించి వస్తే ఆ రేషన్ కార్డు లేకపోవడం వల్ల ఏమైందంటే ఆ విద్యుత్ కరెంటు బిల్లు వాళ్ళు కట్ చేసారు. కట్ చేసారని చెప్పి ఉచిత 200 యూనిట్స్ లోపల అంటే ఫ్రీ అన్నారు కదా. మేము వాడుకునేది 120, 150 వరకు వాడుకుంటాం మేము. అయితే వాళ్ళు ఏంటంటే కరెంట్ కట్ చేసారు. మేము ఈ రేషన్ కార్డు వస్తుంది అని చెప్పి మేము వెయిట్ చేస్తున్నాము. ఇప్పటివరకు రేషన్ కార్డు రాలేదు. ఇవాళ రేషన్ కార్డు గురించి అడిగినాము, అది ప్రాసెస్లో ఉందని చెప్పారు. ఇచ్చినాము. 2 టైమ్స్ ఇచ్చినాము. అధికారులు ఏమన్నారంటే ప్రజాపాలన ఆల్రెడీ అది ప్రాసెస్లో ఉంది అని చెప్పారు. ఇది ఇందిరమ్మ ఇల్లు, మళ్ళీ గ్యాస్ సిలిండర్ కోసం పెట్టాము. వాళ్ళు రేషన్ కార్డు వస్తేనే వస్తుంది అని చెప్పారు. అట్లా 100 రోజులలో ఇస్తామని చెప్పేసి ఇప్పటివరకు ఇంకా ఇవ్వలేరు. 100 డేస్ అన్నారు, ఇప్పటివరకు ఇంకా ఇవ్వలేదు. దాన్ని తాత్పర్యం చేసుకుంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అని చెప్పి మొన్నటిదాకా చెప్పారు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అని చెప్పేసి అది లేట్ చేసుకుంటూ వస్తున్నారు. మేము చెప్పాము, మేము ఇదే చెప్పాము. మీరు 100 రోజులలో అన్నారు కదా, మరి ఎందుకు ఇవ్వలేదు అని చెప్పంటే అది పైనుంచి రావాలి ఆర్డర్. పైనుంచి ఆర్డర్ వస్తే మేము ఇస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు. మేము అంత దూరం వచ్చినంటే ఏదో ఒకటి ఛాన్స్ దొరుకుతుంది కదా, ఏదన్నా వీళ్ళు సంతకం పెడితే మాకు అక్కడ కరెంటు బిల్లు కట్ చేయరు కదా అని మేము వచ్చాము. కానీ వాళ్ళు ఏమంటారు, కట్టలేదండి, 2-3 నెలలు కట్టలేదు. ఇక్కడికి వచ్చినాం ఎందుకంటే ఏదైనా సైనో ఏదో పెడతారు కదా గవర్నమెంట్ తరఫున, రెస్పాన్స్ చేస్తారు కావచ్చు అని వచ్చినాం. చేతిలో ఏం లేదు అని అంటారు. అంటే రేషన్ కార్డు వస్తేనే మీరు ఏదైనా అప్లికేబుల్ అవుతుంది, ఎలిజిబిలిటీ అవుతుంది అని చెప్పారు. 1370 పోస్టులు అన్విల్లింగ్ పోస్టులు మిగిలిపోయినాయి అని చెప్పి సుప్రీంకోర్టుకి బోర్డు చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము నెక్స్ట్ మెరిట్లో ఉన్న అభ్యర్థులము మాకు న్యాయం చేస్తారని ఇప్పటికి 3 సార్లు రావడం జరిగింది ప్రజావానికి. 4వ సారి వచ్చి ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా మాకు ఎలక్షన్ కోడ్ అయిపోయిందని చెప్పేసి 6 నెలల పాలన జరిగిపోయింది కదా, ఇప్పటికైనా మాకు వచ్చి న్యాయం చేస్తారని మేము గవర్నమెంట్ని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము. 1300 మంది ఉన్నాము. నెక్స్ట్ మెరిట్ అన్న అభ్యర్థులకి సుప్రీంకోర్టే చెప్పింది. హైకోర్టు ఇస్తే గత ప్రభుత్వంలో పట్టించుకోలేదు. హైకోర్టు జడ్జిమెంట్ని పట్టించుకోలేదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని పట్టించుకోలేదు గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలోన ప్రజాప్రభుత్వం పట్టించుకొని నిరుద్యోగులకి న్యాయం చేస్తుందని మేము ఆశిస్తున్నాము. వికారాబాద్ డిస్టిక్ నుండి వచ్చినామండి. 2018లో అన్విల్లింగ్ పోస్టులు 1370 పోస్టులు ఉన్నవి. అన్విల్లింగ్ పోస్టులను తర్వాతి మెరిట్ లిస్టులో ఉన్న వాళ్ళకి ఇవ్వాలని కోరుతున్నాము. సుప్రీంకోర్టు నుంచి ఆల్రెడీ స్టే కూడా వచ్చింది ఇవ్వమని, అయినా హైకోర్టు స్పందించడం లేదు. ఇంతకుముందు కూడా మేము హైకోర్టులో కూడా కేసు వేసినాము. ఇది ఒకటి నార్మలైజేషన్ అనేసి ఒకటి పెట్టిండ్రు. నార్మలైజేషన్ వల్ల ఇక్కడ బాయ్స్కి మేలు జరిగింది కానీ గర్ల్స్కి చాలా లాస్ జరిగిందండి. మరి నార్మలైజేషన్ ఎప్పుడు పెట్టని ఆ నార్మలైజేషన్ పెట్టడం వల్ల మాకు వచ్చే జాబ్స్ కూడా వెళ్ళిపోయినాయి, రాకుండా ఆగిపోయినాయి. మరి ఎన్నిసార్లు మేము రోడ్ల చుట్టూ తిరిగినా, అప్పుడు ఎన్నోసార్లు ధర్నాలకు తిరిగినాము, అరెస్ట్ చేసిండ్రు. అయినా కూడా మేము ఇంతవరకు 5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా మేము ఇంకా ఇస్తారు అన్న ఆశతో ఈ గవర్నమెంట్ కొత్త ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుంది అనే ఆశతో మేము తిరుగుతూ ఉన్నాము. మరి స్పందించి మాకు నిరుద్యోగులుగా ఉంటున్న మాకు న్యాయం చేస్తారని కోరుతున్నాము. మిగిలి ఉన్న పోస్టులను సెకండ్ లిస్టు మెరిట్ ద్వారా మాకు ఇవ్వాలని కోరుతున్నాము. మాకు న్యాయం జరగాలి. గత 20 సంవత్సరాల నుంచి పోడు భూముల కోసం కొట్లాడుతున్నాము కానీ మనకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్న ప్లేలో వేరే ఊళ్ళల్లో పట్టాలు ఇచ్చిండ్రు కానీ మా ఊళ్ళల్లో ఏం పట్టాలు ఇవ్వలేదు. జాయింట్ సర్వే చేస్తా అని చెప్పుడే కానీ ఇంతవరకు జాయింట్ సర్వే జరగలేదు. మాకు పోడు భూముల సమస్య పరిష్కారం కాలేదు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్న దయచేసి ఇది 3వసారి మనం ప్రజా దర్బార్కి రావడం 3వసారి అయింది. కాబట్టి దయచేసి మాకు మన ఈ ప్రభుత్వంలో ఉన్న మన ముఖ్యమంత్రి వారిలు మనకు సహకరించి భూమిని వెంటనే సర్వే చేయించి పేదలకు పంపిణీ చేయవలసిందిగా కోరుతున్నాం. 20 సంవత్సరాల నుంచి అంటే ఇప్పుడు వాళ్ళు కంచి కొట్టి మన లోపల రానిత్తలేదు. ఇప్పుడు 10-12 సంవత్సరాలు. అంతకుముందు కంచి లేదు, పిల్లర్స్లే వేయలేవు, ఖాళీ ఉండే. ఇప్పుడు దాంట్లో ఏం పెట్టిండ్రు అంటే నీలగిరి చెట్లు పెట్టిండు. అది అసలు రిజర్వ్ ఫారెస్ట్ కాదు, రెవెన్యూ కాదు వాళ్ళది, అది మన భూమే. గతంలో మన తాతలు దున్నుకున్న భూమి, గతంలో మన వాళ్ళు దున్నుకున్నాం. చెలకలు అప్పట్లో ఏమో జొన్లు, ఉలువలు, నువ్వులు అట్లా చేసినది. ఇప్పుడు దాన్ని ఆక్రమించుకున్నారు ఫారెస్ట్ వాళ్ళు. వీళ్ళు ఎందుకు కలిపినట్టే 2వ విడతల గడుపు తప్పుగా వాళ్ళ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ఉన్నదో అక్కడి నుంచే వాళ్ళు హద్దు పెట్టుకోవాలి కదా. మరి మన దాంట్లో వచ్చి 2వ విడతల దాన్ని కలుపుకున్నారు, తప్పు ఫారెస్ట్ వాళ్ళది. కాబట్టి వెంటనే దాన్ని
ఇది చేసి మాకు సీఎం గారికి ఇచ్చిన ఆదేశం ప్రకారంగా మాకు ఆ భూములని మాకు పట్టాలు ఇచ్చి ఆ సర్వే చేయించి మాకు పట్టాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మేము పోడు భూముల సమస్యకై ఈ ఒక 1000 కుటుంబాలు జైపూర్ మండలంలో సర్వే నెంబర్ 46, 47, 49, 48, 72 ఇందులో కనుక చూసుకుంటే 2000 ఎకరాల వరకు ఉంటుంది. అలాంటి ల్యాండ్ ఈ అటవీ శాఖ వాళ్ళు ఆక్రమించడం వల్ల ఈ పేద ప్రజలకు అన్యాయం జరిగిపోయింది. ఇప్పుడు గత ప్రభుత్వాలు చేసిన అన్యాయాన్ని ఈ ప్రభుత్వమైనా వెలికితీసి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఆల్రెడీ ఇచ్చేసినాం. ఇప్పుడు ఇది మూడోసారి, ఇవాళ కూడా ఇచ్చేసాం. ఇది మూడోసారి. ఈసారి అన్న కొంచెం మాకు కొంచెం న్యాయం చేస్తారని చేపిస్తామన్నారు. సర్వే చేపిస్తామన్నారు. అది ఇప్పటికీ ఇట్లా 2-3 టైమ్స్ అయింది, కానీ అయినా చేయలేదు. ఈసారి అయినా చేపిస్తారేమని మళ్ళీ వచ్చినాం. నమ్మకం ఉంది, నమ్మకంతో వచ్చినాం. అది టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంతమందికి ఇచ్చారండి. మాకు కూడా ఒక లెటర్ వచ్చింది, కానీ కాకపోతే వీళ్ళు ఏం చేసినట్టు అటవీ శాఖ వాళ్ళు దాన్ని సర్వే చేయకుండా అక్కడే ఆపేసేది. సేవ్ లేదు, మాకు ఇవ్వలేకపోయారు. సర్వే చేస్తే మాకు వచ్చేసేది, వాళ్ళకు ఉండేదండి. గ్రీన్ ఫారెస్ట్ అది రెవెన్యూకి అయిపోయింది. అక్కడ ఇన్లీగల్గా మొత్తం బిల్డింగ్లు, షెడ్లు, మళ్ళా 200 ఫీట్ల రోడ్లలో సెల్లార్ తీసి 5 అంతస్తుల బిల్డింగ్లు కడుతున్నారు. కట్టినా కానీ అక్కడ కమిషనరు, టీపీఎస్ గారు, వాళ్ళ సిబ్బంది ఏం పట్టించుకుంటలేడు. కాబట్టి మున్సిపల్కు వచ్చే కోట్ల నష్టం జరుగుతుంది, ఓన్లీ రాంపల్లి విలేజే. కాబట్టి నేను ఈరోజు ఇక్కడ వచ్చి కంప్లైంట్ ఇచ్చిన. ఇంకా రెండో విషయము, ఎఫ్టీఎల్లా గవర్నమెంట్ జాగల్లా కొందరు వ్యక్తులు లేఅవుట్ చేసి కాలువను పూడ్చి ప్లాట్లు చేస్తే కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చిర్రు, కానీ ఇప్పటి వరకు వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తలేరు మా తహసీల్దారు కీసర మండలం. ఎందుకు చేస్తలేరని నేను అది కూడా కంప్లైంట్ ఇచ్చిన. కాబట్టి దయచేసి ఈ మున్సిపల్ను ఒక దారికి తీయాలంటే వాళ్ళను ఇమ్మీడియట్లీ అక్కడి నుంచి జరిపి పెద్ద ఎత్తున విచారణ చేపట్టాలి. ఒక విచారణ అధికారిని నియమించి విచారణ చేయాలి. ప్రజెంట్ అయితే వాళ్ళను పక్కకు పెట్టాలి, లేకుంటే ఇంకా చాలా నష్టం జరుగుతుంది. వాళ్ళు ఇంచుమించు ఇప్పుడు రాజ్ కుమార్ అంటే అయినా రిటైర్మెంట్ దగ్గరకు వచ్చి ఇంకో 6 నెలలు ఉన్నది, ఆయన వచ్చి 8 నెలలు అవుతుంది. టీపీఎస్ వచ్చి 8 నెలలు అవుతుంది. ఏమో ఫ్రాడ్ మొత్తం. ఇప్పుడు నేను ఒక మున్సిపల్ అది ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టినా సరిగా జవాబు ఇయ్యరు, కంప్లైంట్ చేసినా యాక్షన్ తీసుకోరు. మళ్ళా సీడీఎంలు కూడా కంప్లైంట్ చేశాను, వాళ్ళు కూడా జనవరిలో ఇస్తే ఇప్పటికి కూడా రాలేదు. ఎందుకు గురించి వస్తలేరని నేను ఇక్కడ వచ్చి కంప్లైంట్ ఇచ్చాను. కాబట్టి ఈడ న్యాయం జరుగుతుందని నాకు ఆశిస్తున్నా. ఉమ్మడి మమనార్ డిస్టిక్ శ్రీశైలం ప్రాజెక్టు కింద కోల్పోయిన వారివి నిరసితులం అన్నమాట. 98 జీవో అని చెప్పేసి అప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు కట్టే ముందు ఒక జీవో విడుదల చేసింది. ఆ విడుదల చేసిన దాంట్లో చాలామంది భూములు, ఇండ్లు, స్థలాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే అటు వారికి నష్టపరిహారం కింద ఇంటికి ఒక ఉద్యోగం చొప్పున ఇస్తామని చెప్పారు. అలాగే కొంతమందికి అమౌంట్ పరంగా కూడా చేస్తామన్నారు. కొంతమందికి ఇండ్లు కానీ అలా చేస్తామని చెప్పారు. అయితే మినిమం ఇది యాక్చువల్గా 38 నుంచి 40 సంవత్సరాల మధ్య అవుతుందన్నమాట. ఇప్పటికి కూడా ప్రతి ఎలక్షన్ టైంలో ప్రతి ఒక్కరు కూడా వచ్చి చెప్తారు, 98 జీవో గురించి చెప్తారు తప్ప ఉద్యోగాల గురించి ఎవరు కూడా పట్టించుకునే నాతులు లేకుండా అయిపోయినారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో కూడా స్పందించిండ్రు, కాకపోతే ఉద్యోగాలు అయితే మాత్రం ఇంతవరకు రాలేదు. ఇప్పుడు మన ప్రజాపాలన కాంగ్రెస్ తరఫున కాంగ్రెస్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆ ఉద్యోగాల కోసం మేము 40 ఏళ్ళ నుంచి మేము 1200 మంది యాక్చువల్గా ఉద్యోగాలకు దరఖాస్తు చేసింది. 1200 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. దానిలో కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. అయితే అప్లికేషన్ పెట్టుకున్న వారు మాత్రమే 1200 మంది ఉన్నారు దీంట్లో. అది ఉద్యోగాలు కావాలని చెప్పేసి మా ప్రయత్నం అన్నమాట. అయితే ఈరోజు నిన్న చిన్నారెడ్డి గారు సార్ని కలిసాము, వనపర్తి సార్ని. ఈరోజు ఇక్కడికి ప్రజాభవన్కి రామని చెప్పారు, మేము వచ్చామన్నమాట. సార్ ఉంటే స్పందిస్తానని చెప్పారు. ఈరోజు కూర్చొని పై అధికారులతో మాట్లాడి మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పాడు. అంతకుముందు ఆయన ప్రభుత్వంలో లేనప్పుడు కూడా మాకు సానుకూలంగా స్పందించి మీకు ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు వచ్చే విధంగా చేస్తామని చెప్పారు. ఈరోజు సార్ను కలవడానికి మేము వచ్చామన్న. మాది ఉమ్మడి మామూలు డిస్టిక్.
ఇంచుమించు ఇప్పుడు మాకు 35 ఏళ్ళు అవుతుంది శ్రీశైలం బ్యాక్ వాటర్ వచ్చి మునిగిపోయి ఇంటికి ఉద్యోగం ఇస్తామని ఇచ్చిలేరు ఇంతవరకు. మేము చాలా రోజుల నుంచి పోరాటం చేస్తున్నాము, ధర్నాలు చేసినాము, రాస్తారోకోలు చేసినాము, రకరకాల చేసినా కూడా మమ్మల్ని స్పందించడం లేదు. నిన్న చిన్నాడు సార్ కలిస్తే ఈరోజు రమ్మన్నాడు, ఈరోజు రమ్మన్న వరకు దీని కొరకు వచ్చినాము అని ఇప్పుడు మన మీ దగ్గర కొంచెం మేము వనపర్తికి గురించి మాట్లాడుతున్నాము. ఉద్యోగాలు ఈరోజు మాట్లాడుతున్నారు సారు, చిన్నాడు సారు. వనపర్తి జిల్లా, మామనాడు డిస్టిక్, గద్వాల డిస్టిక్ 3 జిల్లాలకు మాట్లాడతామన్నాడు. కాకపోతే ఇంకా వస్తున్నారు లారీ లేదు, మేము ఇద్దరం వచ్చినాం.